హలో డియర్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో దే సెడ్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. దిస్ ఈస్ యువర్ హోస్ట్ గాయత్రి గోవిందరాజు అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టుడే. మనం చాలా రోజులైంది కదండి ఒక మంచి ఎపిసోడ్లో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుని. అందుకే ఈరోజు నేను ఒక సూపర్ పవర్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అన్లాకింగ్ సక్సెస్ త్రూ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్స్, ద పవర్ ఆఫ్ ఫోకస్ అన్నమాట. సో లెట్ us డీప్ డైవ్ ఇంటూ ద టూల్స్, హ్యాబిట్స్, మైండ్ సెట్స్. అసలు ఏంటి మన ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఒక సక్సెస్ని మనం అచీవ్ చేయాలంటే దాంట్లోని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, దాంట్లో ఉన్న పెయిన్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం. మనం చాలామంది చెప్పగా వినుంటాం, నువ్వు బాగా కష్టపడితే సక్సెస్ అదే ఫాలో అవుతుంది అని. బట్ హియర్ ఈస్ ద థింగ్, వర్కింగ్ హార్డ్ వితౌట్ ఫోకస్ ఈజ్ లైక్ డ్రైవింగ్ ఏ కార్ విత్ బ్రోకెన్ GPS. మనమైతే కారు నడుపుతూ ఉంటాం, కాకపోతే ఒక ఫోకస్డ్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్న ఒక గోల్ లేకుండా అలా నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, ఎంతసేపు వెళ్తూనే ఉంటాం కానీ ఒక డెస్టినేషన్కి అయితే మనం రీచ్ కాలేము. అదే మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి అని ఒక డెసిషన్ తీసుకుని దానికి మనం ఎలా వెళ్ళాలి అనేది ముందే GPS టూల్లో మనం కనుక సెట్ చేసుకుని ఆ ప్రకారంగా వెళ్ళామనుకోండి, సో ఒక పాత్ని ఫాలో అవుతూ డెస్టినేషన్కి సేఫ్గా ఎఫిషియెంట్గా రీచ్ అవ్వగలుగుతాం. సో టుడే వీ విల్ ఎక్స్ప్లోర్ వై వర్కింగ్ వితౌట్ ఫోకస్ కెన్ వేస్ట్ అవర్ ఎఫర్ట్స్. మనం ఫోకస్ లేకుండా వర్క్ చేయటం వల్ల మన ఎఫర్ట్స్ ఎలా వేస్ట్ అవుతాయి, మన వర్క్ని ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తే ఎట్లా బెటర్ రిజల్ట్స్ని మనం అచీవ్ చేయగలుగుతాము. దీంతోపాటు మనం కొన్ని టిప్స్ చూద్దాము, అలాగే కొన్ని టూల్స్ విచ్ కెన్ షార్పెన్ అవర్ ఫోకస్, కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ని చూద్దాం. ఓకే, లెట్స్ డీప్ డైవ్ ఇంటూ అవర్ టాపిక్. మనం అసలు ఫస్ట్ ప్రాబ్లంతోనే స్టార్ట్ చేద్దాం. ఫోకస్ లేకుండా ఊరికి వర్క్ చేసుకుంటూ పోతే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఎప్పుడైనా వర్క్ చేయడానికి కూర్చున్నప్పుడు పలానా టాస్క్ని చేద్దాము అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేద్దామనే కూర్చుంటాం, కాకపోతే దానిపైన మనకి రకరకాల టాస్క్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది చెయ్యి, అది చెయ్యి, లేకపోతే ఇంకో కొత్త ఈమెయిల్ రావడము, లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ టాస్క్ రావడము, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటిల్ని డిస్ట్రాక్షన్స్ అంటాం. ఇలా ఎప్పుడైతే మనం చేద్దామని కూర్చుని ఒక పనికి కమిట్ అయి కూర్చున్నప్పుడు ఎక్స్ట్రా పని ఎప్పుడైతే వస్తుందో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి వలన మనకి యాడ్ అయ్యేదే అన్నెసెసరీ స్ట్రెస్. మనం ఈ కంప్లీట్ చేయాల్సిన టాస్క్ కంప్లీట్ కాదు, దానిపైన వచ్చిన అడిషనల్ టాస్క్స్ కంప్లీట్ కాకుండా ఆ పైన మనకు వచ్చిన స్ట్రెస్ వల్ల మన ఓవరాల్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అది మాత్రమే కాదు, మనం చేసే పనిలో క్వాలిటీ ఉండదు, మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి. మనం 10 minutesలో కంప్లీట్ చేయాల్సిన పనిని 2 hours అయినా కూడా కంప్లీట్ చేయలేకపోతాం. దీనివల్ల ఏమైంది చెప్పండి, మనం ఫస్ట్ కమిట్ అయిన టైం 10 minutes, పోనీ కొంచెం అటు ఇటు అయినా 20 నిమిషాల్లో కంప్లీట్ చేయగలుగుండేవాళ్ళం. మనం పెట్టే ఎఫర్ట్స్ ఫోకస్డ్గా లేకపోవటం వల్ల మన రోజు మొత్తం బిజీగా గడిచిపోయింది, ప్లస్ మనకు కావాల్సిన రిజల్ట్ / అవుట్పుట్ని మనం ఇవ్వలేకపోయాం. ఆన్ ద అదర్ హ్యాండ్, ఒక పని మీద ఫుల్ ఫోకస్ పెట్టి వర్క్ చేయడం అనేది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఒక పని మీద పూర్తి ఫోకస్ పెట్టి మీ పూర్తి బ్రెయిన్ని దానిలో ఇన్వాల్వ్ చేసి మీరు కనుక వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ పనిలో చాలా డీపర్ లెవెల్ వరకు థింక్ చేయగలుగుతారు. అలా ఎప్పుడైతే డీపర్ లెవెల్లో ఆలోచిస్తూ ఆ పని గురించి మీరు పనిచేస్తూ ఉంటే మీకు ఆ పనిలో ఉన్న యాక్చువల్ ప్రాబ్లమ్నే కాకుండా రకరకాల వేరే డైమెన్షన్స్లో ఓకే ఈ రకంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయొచ్చు అంటే నీలో క్రియేటివిటీ థింకింగ్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ని మాత్రమే కాకుండా ఓకే అదర్ వే రౌండ్ వేరే ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనే వేరే రకమైన థాట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మనం ఎప్పుడైతే అలా ఒక మల్టీ డైమెన్షనల్ వేలో థింక్ చేయడానికి అలవాటు పడతామో మనకున్న వర్క్ కంప్లీషన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఆ వర్క్ క్వాలిటీతో పాటు కంప్లీషన్ క్వాలిటీ అంటే ఒక 10 minutes మనం అలొకేట్ చేసుకుంటే టైము దానికంటే తక్కువలోనే మనం ఆ టైంని దానికంటే తక్కువ టైంలోనే మనం ఆ పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేయగలిగే కెపాసిటీని మనం పెంచుకోగలుగుతాం. సో బెటర్ రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా షార్టర్ టైంలో వస్తాయన్నమాట. ఇప్పుడు లెట్ us see how we can boost our focus and maximize the success. ఫస్ట్ టిప్ ఏంటంటే ఎంత వీలైతే అంత డిస్ట్రాక్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి.
వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వేస్ ఏంటంటే ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్ బై టర్నింగ్ ఆఫ్ నోటిఫికేషన్స్. మీరు ఒకవేళ మీ కంప్యూటర్ మీద వర్క్ చేస్తుంటే ఫోకస్ మోడ్లో వర్క్ చేయండి. అంటే మీకు వచ్చే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, టీమ్స్ నోటిఫికేషన్స్ కానీ ఈమెయిల్స్ కానీ, వాటిని డిసేబుల్ చేయండి కొంతవరకు. తర్వాత అవాయిడ్ మల్టీ టాస్కింగ్. ఇది కూడా దీనికి కనెక్షన్గానే అనమాట. మీకు ఎప్పుడైతే కొత్త నోటిఫికేషన్స్ రాకుండా ఆపేస్తారో, కాసేపు ఫోకస్ టైంలో ఉంచుతారో, అప్పుడు మీకు మల్టీ టాస్కింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అట్లాగే మీరు టాస్క్ని స్టార్ట్ చేసేటప్పుడే మీరు అనుకోండి, సో నేను దీని మీదనే వర్క్ చేస్తాను, నెక్స్ట్ టాస్క్ ఇది అయిన తర్వాత మాత్రమే నేను టేకప్ చేస్తాను. సో దట్ వే యూ విల్ అవాయిడ్ మల్టీ టాస్కింగ్. నెక్స్ట్ ఏంటంటే మీ వర్క్ స్పేస్ కూడా క్లమ్జీగా అన్ని వస్తువులు అట్లాగా వర్క్ టేబుల్ మీద లేకుండా ఒక క్లీన్ వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకోగలిగితే దానివల్ల మీకు మినిమం ఇంటరప్షన్స్, మీరు తినేసి పెట్టేసిన బౌల్స్ అవి ఇవి అన్నీ అక్కడే ఉన్నాయనుకోండి, ఏ చేయి తగులో వాటర్ గ్లాస్ పడిపోతుంది, లేకపోతే బౌల్ కింద పడిపోతుంది. సో అది కూడా ఒక రకమైన డిస్ట్రాక్షనే కదా. దానివల్ల సౌండ్స్ వస్తాయి మన చేతులు తగలటం వల్ల. సో అలా కాకుండా మీ వర్క్ స్పేస్ని మంచిగా ఒక క్లీన్ వర్క్ స్పేస్ని కనుక మీరు సెట్ చేసుకోగలిగితే దానివల్ల కూడా మీరు డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటారు. తర్వాత ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ టైమ్, మీరు ఏదైతే ఒక కమిటెడ్గా ఒక వర్క్ చేయడానికి మీరు డిసైడ్ అయ్యి కూర్చున్నారో దానికి మీరు కంప్లీట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. This undivided attention will allow you to make significant progress through constantly being pulled in different direction. మనం ఎప్పుడైతే ఇవన్నీ ఈ డిస్ట్రాక్షన్స్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో మనం ఒక టాస్క్ మీద పూర్తిగా ఫోకస్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ టిప్ నేను చెప్పేది ఏంటంటే సెట్ క్లియర్ గోల్స్. మనం ఏదైనా టాస్క్ స్టార్ట్ చేసాను, ఇందాక నేను చెప్తున్నాను చూసారా, నేను ఒక టాస్క్ అనుకున్నాము, ఈ టాస్క్కి నాకు 10 minutes పడుతుంది, లేదు 20 minutes పడుతుంది. ఇట్లా మనకి ఏదైనా ఒక ఎస్టిమేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏమి అచీవ్ చేయగలుగుతున్నాము లేదా ఏమి అచీవ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే కొంతవరకు మన బ్రెయిన్లో క్లియర్ గోల్ అనేది మనకి ఒక అంటే అసెస్మెంట్ అనమాట, ఒక పర్టికులర్ థింగ్, ఒక 20 minutes టైంలో నేను ఇది అచీవ్ చేస్తాను అని ఎప్పుడైతే మన బ్రెయిన్లో కొంతవరకు ఒక ఐడియా పెట్టుకుని మనం ఆ వర్క్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఇంకా ఆ టాస్క్ మన మైండ్లో ఇంకా క్లారిటీ పెరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఈజియర్ టు కాన్సన్ట్రేట్. ఓకే, ఈ 20 minutesలో నేను ఇది అచీవ్ చేస్తున్నాను, సో ఈ 20 minutes నేను దీని మీదనే ఫోకస్ చేయాలి అని మనం బ్రెయిన్ అలా ట్రైన్ అయ్యి ఉంటుంది అనమాట. సో విత్ క్లియర్ గోల్స్ యూ అవాయిడ్ అన్నెసెసరీ డీటూర్స్ అండ్ యూ విల్ ట్రై టు స్టే ఆన్ ట్రాక్. మనకి ఎప్పుడైతే ఆ 20 minutes దీని మీదనే నేను వర్క్ చేస్తాను అని మనం ఎప్పుడైతే క్లియర్ గోల్స్ పెట్టుకుంటామో అలాంటప్పుడు మనం వేరే టాస్క్ వచ్చినా కూడా నేను 20 minutes తర్వాత ఎట్లాగో ఈ టాస్క్ అయిపోగానే దాన్ని టేకప్ చేస్తాను అని మనకు తెలుస్తుంది అనమాట. టిప్ 3 ఏంటంటే ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కూడా మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక టాస్క్, దానికి కావాల్సిన అవుట్పుట్, అది ఎంత టైంలో చేయాలి, ఇది మన మీద ఒక టైప్ ఆఫ్ ఒత్తిడిని తీసుకొస్తుంది అనమాట. ఆ స్ట్రెస్ వల్ల మనకి అదొక గుడ్ స్ట్రెస్, ఇది వేరే అవుట్ సైడ్ నుంచి రావట్లేదు మనకి. ఈ స్ట్రెస్ వేరే వాళ్ళు వచ్చి నువ్వు ఈ 5 minutes ఈ పని కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేయకపోతే అంతే, ఇంకా ఇవేమీ మనకి ఎవరు వచ్చి చెప్పట్లేదు. సో ఇది మనం పెట్టుకునే టైం లిమిట్ కాబట్టి ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఎ గుడ్ స్ట్రెస్. మనం ఎప్పుడైతే ఇట్లాంటి కొంతవరకు మనం పెట్టుకునే స్ట్రెస్ మీద వర్క్ చేస్తూ ఉంటామో అప్పుడు మనలో కొంతవరకు మనకి మెంటల్ క్లారిటీ పెరుగుతుంది, అలాగే ఫోకస్ పెరుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్గా క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఈ టైం రెస్ట్రిక్షన్ వల్ల ఎందుకు క్రియేటివిటీ పెరుగుతుందో చూడండి. మనం అంటారు, ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టి పిల్లిని కొడుతూ ఉంటే ఆ పిల్లి కూడా పుల్ అవుతుంది అంటారు. ఎందుకు? నీకు అంత స్ట్రెస్ పెడుతూ ఉంటే దానికి కొత్త థాట్ వచ్చింది. ఓకే, పిల్లి సహజమైన స్వభావం ఏంటి? భయపడటం. సో దానికి ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో, లేదు భయపడటం ఒకటే కాదు, నా పని నాకు తెలిసింది, తిరగబట్టం కూడా వచ్చు అని కొత్తగా ఆలోచించి కొత్త బిహేవియర్ దాని నుంచి బయటకు వచ్చింది కదా. సో ఇట్లాంటివే మనం ఎప్పుడైతే మన మీద మనం కొంతవరకు స్ట్రెస్ పెట్టుకుని
ఫర్ ఎగ్జాంపుల్ టైం ప్రకారంగా ఓకే ఈ పనిని నేను 5 minutesలో, లేదు ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ పనిని ఇంతవరకు కంప్లీట్ చేస్తాను. ఇలాంటివి ఎప్పుడైతే మనం పెట్టుకోగలుగుతామో అప్పుడు మనలో డిఫరెంట్ డైమెన్షన్స్లో థింక్ చేసే ఎబిలిటీ, అట్లాగే క్రియేటివ్ ఎబిలిటీ, మెంటల్ క్లారిటీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఈ టైం మేనేజ్మెంట్తో పాటు మనలో ఎఫిషియన్సీ ఇంకా పెరగాలంటే మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి. అది మనం కాన్షియస్గా తీసుకోవాలి. ఓకే పలానా టాస్క్ని మనం కంప్లీట్ చేయడానికి 1 hour టైం పడుతుంది. సో 1 hour కంటిన్యూస్గా కూర్చొని పని చేయగలుగుతామా? కష్టం కదా. ఎట్లాగో మనం ఫోకస్ చేయాలి అని మనం అనుకున్నా కూడా 1 hour కంటిన్యూస్గా అంతే అమౌంట్ ఆఫ్ ఫోకస్ పెట్టడం కష్టం అవుతుంది. కాబట్టి షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. ఒక 5 minutes బ్రేక్, ఒక 30 minutes ఫోకస్ చేసాము, ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాము, లేదు ఒక 15 minutes ఫోకస్ చేసి ఒక 5 minutes బ్రేక్. సో మీ ప్యాటర్న్ ఎలా ఉందనేది మీరు చూసుకొని దాన్ని బట్టి బ్రేక్స్ ప్లాన్ చేసుకొని బ్రేక్ తీసుకోండి ఒక టాస్క్ మధ్యలో. దీనివల్ల ఏమవుతుందంటే మన మైండ్ మళ్ళీ రీసెట్ అవుతుంది. సో మనం ఎంతవరకు వెళ్ళాము, ఒక హై ఫోకస్లో వర్క్ చేస్తున్నాం, కొంచెం తగ్గింది, ఓకే మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ ఫోకస్ పెంచుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీతో మనం వర్క్ చేయగలుగుతాం. దీనివల్ల మనకి బర్న్అవుట్, మెంటల్ ఫటిగ్ ఇవేమీ లేకుండా యాక్టివ్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట డే మొత్తంలో. అలాగే నేను అంతకుముందు ప్రీవియస్గా చేసిన ఒక వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, పొమోడోరో టెక్నిక్ని యూస్ చేసుకుని మనకి బ్రేక్స్ తీసుకునేటట్టుగా ఉండే వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి యాప్స్ని యూస్ చేసుకుని కూడా మీరు ఇనీషియల్గా ఈ టెక్నిక్స్ని అలవాటు చేసుకోవచ్చు. అదేం చేస్తుందంటే మీకు అరౌండ్ 25 minutes ఆఫ్ ఫోకస్ టైం అలౌ చేస్తుంది అండ్ 5 minutes ఆఫ్ బ్రేక్ ఇస్తుంది అనమాట యూజువల్ పొమోడోరో యాప్స్. సో దీన్ని కనుక మీరు ట్రై చేస్తే ఇలాంటి మెథడ్స్ మన మైండ్ని టైం టు టైం రిఫ్రెష్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మనకి ఇది ఒక అలవాటు అయిపోతుంది. సో మనకి ఇట్లాంటి యాప్స్ లాంటివి ఏం అవసరం లేకపోయినా ఒక 15 minutes 20 minutes అవ్వగానే ఓకే లెట్ మీ టేక్ అ క్విక్ బ్రేక్ అని మీరే 5 minutes బ్రేక్కి వెళ్ళేసి రావడం. సో అది అలవాటు అయ్యేదాకా మీరు ఇలాంటి పొమోడోరో టెక్నిక్ రిలేటెడ్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ మీరు వాడచ్చు. నేను ఇచ్చే నెక్స్ట్ 4th టిప్ ఏంటంటే ప్రయారిటైజ్ యువర్ హెల్త్. మనం ఎప్పుడైనా ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మనం చేసే పని మీద ఫుల్ ఎఫర్ట్స్ కానీ ఫుల్ ఫోకస్ కానీ పెట్టగలుగుతాం. మన ఫిజికల్ హెల్త్, ఫిజికల్ వెల్బీయింగ్ అనేది మనం చేసే ప్రతి పని మీద దాని యొక్క ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. సో గెట్ ఇనఫ్ స్లీప్, ఈట్ హెల్తీ, స్టే హైడ్రేటెడ్. ఒక వాటర్ బాటిల్ ఎప్పుడు మీ వర్క్ డెస్క్ మీద ఎప్పుడు ఉండాలి. మీరు వర్క్ చేసే దానికే కాదు, మీరు ఏదైనా పోనీ కూర్చుని ఖాళీగా టీవీ చూసినా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వెల్ రెస్టెడ్ అండ్ నరిష్డ్ మైండ్. ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉంటుందో మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఏదైనా ఎక్స్ట్రా టాస్క్ చేయడానికి రకరకాలుగా, ఇందాక మనం చెప్పాను చూసారా, రకరకాల డైమెన్షన్స్లో ఒక విషయాన్ని థింక్ చేయడానికి కానీ మైండ్కి ఆ లెవరేజ్ దొరుకుతుంది అనమాట. సో దీనివల్ల మనం ఇంకా ప్రొడక్టివ్గా ఆలోచించగలుగుతాం, ఇంకా కొత్త టాస్క్స్ని ఛాలెంజింగ్గా తీసుకోగలుగుతాం. మీరు ఎప్పుడైతే మీ బాడీని టేక్ కేర్ చేస్తూ ఉంటారో మీ మైండ్ కూడా ఆటోమేటిక్గా మీ బాడీని ఫాలో అవుతూ ఉంటుంది. సో మేకింగ్ ఇట్ ఈజియర్ టు మెయింటైన్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎనర్జీ లెవెల్స్ త్రూ అవుట్ ద డే అనమాట. సో ఇవన్నీ నేను ఇచ్చే ఒక 4 టిప్స్. బెస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి, బెస్ట్ ఫోకస్ పెట్టి మన డే టు డే వర్క్, జస్ట్ ఆఫీస్ వర్క్ అనే కాదు, ఏ వర్క్ చేయాలన్నా కూడా ఈ టిప్స్ని మనం వాడుకోవచ్చు. నేను కంక్లూడ్ చేసే ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫోకస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ దట్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ సక్సెస్ టూల్. మనం ఏదైనా ఒక సక్సెస్ జర్నీలో వెళ్ళేటప్పుడు ఫోకస్ లేకుండా వర్క్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ పెరుగుతుంది, ఫెటీగ్ వస్తుంది, అలసిపోతాం తప్పించి రిజల్ట్ మాత్రం రాదండి. అసలు మన ఫుల్ పొటెన్షియల్ ఏంటి, మనం ఎంత బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం అనేది తెలియాలంటే మన జర్నీ టు సక్సెస్లో ఫోకస్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయి ఉండాలన్నమాట. సో రిమెంబర్ టు ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్, సెట్ క్లియర్ గోల్స్, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ లేకపోతే మనం ఏ పని చేయలేం కదా. సో యువర్ ఫోకస్ విల్ షార్పన్, యువర్ వర్క్ విల్ ఇంప్రూవ్, అలాగే సక్సెస్ ఆటోమేటిక్గా అది ఫాలో అవుతుంది.
సో అదే అండి నేను ఈరోజు మీకు ఫోకస్ గురించి చెప్పదలుచుకుంది. సో మనం ఈ టాపిక్ని ఎండ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ కనెక్షన్ టైమ్ ఇన్ దే సెడ్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. ఈరోజు ఒక చిన్న వేమన శతకంలోని పద్యంతో మనం ఈ టాపిక్ని కనెక్ట్ చేసుకుందాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమ. మనం ఏదైనా పని చేసామంటే చేసాం, చూసామంటే చూసాం అన్నట్టు చేస్తే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎలాగైతే మనం 3 గంటలు కష్టపడి భోజనం వండుతాం, కానీ మనం వండటానికి ముందు ఆ భాండ శుద్ధి అంటే మనం వాడిన పాత్రలు ఏవైతే ఉంటాయో అవి అసలు క్లీన్గానే లేవనుకోండి, 3 గంటలు చేసిన వంట వేస్టేగా. సో అలాగే మనం పెట్టాల్సిన ఆ కాస్త ఫోకస్ పెట్టకుండా రోజు మొత్తం పని చేసినా దానివల్ల ఉపయోగమే లేదు. మీకు ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో చెప్పిన కొన్ని టిప్స్ మీకు రియల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, అలాగే పర్సనల్ లైఫ్లో బాగా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెషన్లో కానీ సోషల్ మీడియాలో రీచ్ అయ్యి కానీ నాకు ఖచ్చితంగా తెలియజేయచ్చు. మనం మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుసుకునే వరకు దిస్ ఈస్ యువర్ హోస్ట్ గాయత్రి గోవిందరాజు. ఈసారి నేను మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను, మళ్ళీ ఇంత లాంగ్ టైం అయితే నేను తీసుకోను. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను మళ్ళీ రిలీజ్ చేస్తాను. అంటిల్ ఐ క్యాచ్ అప్ విత్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, keep making connections with your roots. This is your host Gayatri Govindaraju signing off. See you.